ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉంది పరిస్థితి? కనీసం బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అయినా ఉందా? ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎలా ఉండే? రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఉండే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని రాజశేఖర రెడ్డి గారు భరోసా ఇచ్చారు. ఆ రోజుల్లో ఎంతమంది బిడ్డలు ఎంబీఏలు ఎంసీఏలు ఉచితంగానే చదువుకున్నారు, డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు, ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. తల్లిదండ్రులే కూలీ నాలీ చేసో అప్పు సొప్పో చేసో బిడ్డలను చదివించుకోవాలి. చదివించుకున్నాక పోని వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయంటే అది లేదు. ఈ రోజు మన రాష్ట్రంలో 19 లక్షల మంది బిడ్డలకు ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలు 10,000 రూపాయలకు 12,000 రూపాయలకు ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే అది అవమానంగా లేదా? ఆ రోజు జగనన్న చెప్పిన మాట ఏమిటి? చంద్రబాబు